రైట్ కి మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమైంది. ఇక లిక్కర్ కేసులో బెయిల్ మంజూరు చేయాలని కేజ్రీవాల్ సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. ఈ కేసులో సిబిఐ అఫిడవిట్ ను దాఖలు చేసింది. ఇరువురు తరపు న్యాయవాదులు ధర్మాసనంలో వాదనలు వినిపిస్తున్నారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమైంది. ఇక లిక్కర్ కేసులో బెయిల్ మంజూరు చేయాలని కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో సిబిఐ అఫిడవిట్ ను దాఖలు చేసింది. ఇరువురు తరపు న్యాయవాదులు ధర్మాసనంలో వాదనలు వినిపిస్తున్నారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమైంది. ఇక లిక్కర్ కేసులో బెయిల్ మంజూరు చేయాలని కేజ్రీవాల్ సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. ఈ కేసులో సిబిఐ అఫిడవిట్ ను దాఖలు చేసింది. ఇరువురు తరపు న్యాయవాదులు ధర్మాసనంలో వాదనలు వినిపిస్తున్నారు. ఇక కేజ్రీవాల్ పిటిషన్ కు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. చెప్పండి అశోక్, సుప్రీంకోర్టులో అయితే కేజ్రీవాల్ పిటిషన్ పై విచారణ ప్రారంభమైంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి? ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమైంది. సో ఢిల్లీ లిక్కర్ సిబిఐ కేసులో బెయిల్ మంజూరు చేయాలని ఆయన సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. సో సీఎం అరవింద్ కేజ్రీవాల్ కేసులో అఫిడవిట్ దాఖలు చేసింది సిబిఐ. కేజ్రీవాల్ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘి వాదనలు వినిపిస్తున్నారు. సిబిఐ తరఫున ఎస్సీ రాజు అడిషనల్ సెక్రటరీ జనరల్ వాదనలు వినిపిస్తున్నారు. సో జస్టిస్ సూర్యకాంత, జస్టిస్ ఉజ్వల్ భూయన్ తో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారణ చేపట్టింది. ఆగస్టు 5న కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ తిరస్కరించింది ఢిల్లీ హైకోర్టు. ఆగస్టు 14న కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ కి సంబంధించి సుప్రీంకోర్టు స్వీకరించింది. దానికి సంబంధించి 14వ తారీఖు సిబిఐకి నోటీసులు జారీ చేసింది. పాలసీ సిబిఐ కేసులో కేజ్రీవాల్ జూన్ 26న సిబిఐ అరెస్ట్ చేసింది. సో ఇదంతా ఒక కేసు నడుస్తున్న సందర్భంలో గతంలో కూడా ఈ కేసు సంబంధించి ఈడీ కేసులో ఇప్పటికే సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. కానీ సిబిఐ కేసులో ఇంకా మంజూరు కాలేదు కాబట్టి ఆయన ప్రస్తుతం తిహార్ జైల్లోనే ఉన్నారు. ఈ వాదనల సందర్భంగా బెయిల్ పిటిషన్ రాష్ట్రను సవాల్ చేయడాన్ని విడివిడిగా విచారణ జరపాలని సిబిఐ తరఫు న్యాయవాది ఎస్సీ రాజు కోర్టులో వాదనలు వినిపించారు. ముందు కలిపి వాదనలు వినిపించడం సరికాదని ఆయన వాదనలు వినిపించారు. బెయిల్ దొరకడం కష్టమని భావించి చట్టంలోని బెయిల్ వచ్చింది. ఆయన తరపు అడ్వకేట్ వాదనలు వినిపించారు. సో రెండేళ్లుగా అరెస్ట్ చేయలేదు, కేసులో కొత్త సాక్ష్యం ఆధారాలు ఏం లేదంటూ కేవలం వాంగ్మూలం ఆధారంగా కేజ్రీవాల్ అరెస్ట్ చేశారంటూ అరెస్టులను నియంత్రించడం కోసమే సిఆర్పిలో సెక్షన్ 41A 2010లో చేర్చారంటూ సింఘి అరవింద్ కేజ్రీవాల్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఈ సెక్షన్ ప్రకారం అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉండదు, ఎప్పుడు అవసరమైతే అప్పుడు విచారణకు పిలవచ్చు అంటూ సింఘి వాదనలు వినిపించారు. ప్రస్తుతం అయితే ఇంకా నడుస్తా ఉంది దానికి సంబంధించిన వాదనలు. సో మరికొద్ది సేపట్లోనే ఈ వాదనలు ముగిసిన తర్వాత తీర్పు వెలువరించే అవకాశం ఉంది. సో ఇప్పటికీ ఈ కేసులో అటు కల్లోకుల కవితకు డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు మిగతా నిందితులకు చాలా వరకు బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు. సో కాబట్టి ఇప్పుడు కేవలం అరవింద్ కేజ్రీవాల్ ఉంది. ఆల్రెడీ ఈడీ కేసులో అరెస్ట్ అయ్యారు, ఈడీ కేసులో బెయిల్ వచ్చింది. ఇది కేవలం ఇందులోనే మాట్లాడితే దీనికి సంబంధించి కూడా ఈ రోజు తుది తీర్పు వచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ అశోక్.